నమస్కారం అన్న. నమస్కారం. మీ పేరు? నా పేరు సుధీర్ అన్న. ఇప్పుడు ఏపీలో టీడీపీ ఇంకా జనసేన కలిసి వస్తున్నారు, జగన్ గారు సపరేట్గా ఉన్నారు. ఇప్పుడు రెండు పార్టీల్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? నేనైతే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు టీడీపీ జనసేన రెండు కలిసి వస్తున్నాయి కదా, సీఎంగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? చంద్రబాబు గారా లేదా పవన్ కళ్యాణ్ గారా? పవన్ కళ్యాణ్ గారే అనుకుంటున్నాను. ఎందుకని అంటే పొత్తుగా కలిసి వచ్చినా కానీ సీఎం క్యాండిడేట్గా అయితే పవన్ కళ్యాణ్ గారినే ఉంటారనుకుంటున్నాను. అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే ప్రజలకు మంచి చేస్తారు అనుకుంటున్నారు. చేస్తారు కన్నా. ఇంకా పవన్ కళ్యాణ్ గారు చేస్తారు కన్నా. కౌలు రైతులకి రుణమాఫీలు చేసిండు. రీసెంట్గా బోట్లు అక్కడ విశాఖపట్నంలో తగబడిపోతే దానికి ఎంతో కొంత సహాయం చేసిండు. పేదవాళ్ళని ఆదుకుంటాడు. మేబీ రావచ్చు అనుకుంటాను నేనైతే పవన్ కళ్యాణ్ గారు. అంటే పవన్ కళ్యాణ్ గారు టీడీపీలో కలవడం కరెక్ట్ అంటారా కాదంటారా? అది మనం చెప్పలేమన్నా, ఎందుకంటే వాళ్ళ డిసిషన్ కాబట్టి మనకంత తెలియదు. నమస్కారం అన్న. మీ పేరు? సురేష్ అండి. సురేష్ గారు, ఇప్పుడు ఏపీలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారి పార్టీ. ఎందుకని? ఆయన బాగా చేస్తాడండి, బాగా చూసుకుంటాడు. అంటే టీడీపీ జనసేన రెండు పొత్తుతో వస్తున్నాయి కదా, సీఎంగా చంద్రబాబు అవుతాడా లేకపోతే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందా? పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది. ఎందుకని? ఆయన అంటే ఇష్టం అన్నమాట. అంటే చంద్రబాబుకి ఎక్స్పీరియన్స్ ఉంది కదండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే అవకాశం ఉందంటారా? ఇవ్వాలండి, మరి ఇవ్వాలి. ఇస్తే బాగుంటుంది అంటారు. ఇస్తే బాగుంటుంది అండి. పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు అంత ఇష్టం మీకు? చిన్నప్పటి నుంచి ఇష్టమే అండి. ఆయన అంటే అవమానం అండి అన్ని. అంటే ప్రజలకి కానీ బాగా చేస్తాడండి. ఏమన్నా ఆపదలు ఉంటే ఆదుకుంటాడు, ఎంపటినే రియాక్ట్ అవుతారు. అవునండి. మీరు ఎప్పుడన్నా మీకు ఎప్పుడన్నా సహాయం చేశారు పవన్ కళ్యాణ్ గారు? చేశారండి. మీ ఊర్లో ప్రజలకు కానివ్వండి, అందరికీ చేశారండి. నమస్కారం సార్. నమస్కారం. మీ పేరు? నా పేరు గోపి అండి. ఇప్పుడు ఏపీలో జగన్ గారు సిద్ధం అంటున్నారు, లోకేష్ గారేమో మేము సిద్ధం అని చెప్పేసి పాదయాత్రలు సర్వసిద్ధం అంటున్నారు. సర్వసిద్ధం అంటున్నారు. అవును. ఇప్పుడు ప్రజా ఆదరణ ఈ రెండు పార్టీల్లో ఏ పార్టీకి ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ప్రజా ఆదరణ వదిలేయండి, కట్ చేస్తే ఇప్పుడు 5 years చేశాడు ఎవరు? జగన్. జగన్ ఏం చేశాడు అనేది ప్రజలకు తెలుసు అక్కడ. కానీ ఒక పార్టీని కానీ లేకపోతే ప్రజలను కానీ భయభక్తులు లేకుండా వాళ్ళకి సపోర్ట్తో ఉండాలంటే ఒక మంచి పార్టీ ఉండాలి. అలాంటి పార్టీ నాకు తెలిసి ఇప్పుడు నెక్స్ట్ టైం వచ్చేది సిబిఎన్ రావచ్చు. అంటే మన చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గా నడిపించగలరు అని నేను నమ్ముతున్నా. ఆ విధంగా ఆయనకే సపోర్ట్ ఉంది నాకు తెలిసి బాగా. అంటే ఇప్పుడు టీడీపీ ఇంకా జనసేన పొత్తుతో వస్తుంది కదా సార్. అవును. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎం అయ్యే అవకాశం లేదండి. చాలా వాటికి అంటున్నారు. ఇవ్వరు పక్కా నాకు తెలుసు కదా. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్కే ఇవ్వలేదండి. అలాంటిది ఇంకా పవన్ కళ్యాణ్ గారికి అసలు ఇవ్వరు. ఖచ్చితంగా ఆయనే సీఎం. బట్ ఒక మంచి పోస్ట్ ఇవ్వచ్చు, మనకు తెలిసి ఒక మంచి పోస్ట్ ఇవ్వగలరు. అంటే ప్రజలు చాలా వాటికి జగన్ గారు పెట్టిన ఈ పథకాల వల్ల మాకు చాలా లాభం పొందారు. బట్ ఆయన అమౌంట్ ఇవ్వలే కదా, అప్పు చేసి ఇచ్చాడు ఎన్నో వేల కోట్లు. అసలు యాక్చువల్లీ ఏంటంటే ఆయన బాగా చేశాడంటే వాళ్ళ సిస్టర్ ఎందుకండి తిరుగుబడుతుంది? తను బాగా చేశాడని ఫీల్ అయితే వాళ్ళ సిస్టర్ కానీ వాళ్ళ మదర్ కానీ సపోర్ట్కి వెళ్తారు. ఇంట్లో గెలిచినోడు రచ్చలో గెలవడు. అలా వాళ్ళ ఫ్యామిలీలోనే అతనికి అన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు అతను వచ్చి గెలుస్తాడు ఈసారి అంటే నేను నమ్ముతానా? దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ తెలంగాణ నాదే, మొత్తం తెలంగాణ నాదే అన్నారు కేసీఆర్ గారు. బట్ కేసీఆర్ గారు ఎక్కడున్నారు? ఇంట్లో కూర్చున్నారు. అలాంటి సిచ్యువేషన్ అండి. నమస్కారం సార్. నమస్కారం. మీ పేరు? నా పేరు రాజు అండి. రాజు గారు, ఇప్పుడు ఏపీలో వచ్చేసి వైఎస్ జగన్ గారు సిద్ధం అంటున్నారు, టీడీపీ వచ్చేసి మేము సిద్ధం అంటున్నారు. వీళ్ళిద్దరిలో ప్రజా ఆదరణ ఎవరికి ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారు? జగన్కి. ఎందుకని? ఏమో రావచ్చు అంటే మంచిగా చేసినట్టు కదా. అంటే ఇప్పుడు సీఎంగా చంద్రబాబు వస్తే కూడా మేము కూడా మంచిగా చేస్తాం, ఇంకా డెవలప్ చేస్తామని అంటున్నారు. చేసే ఛాన్సులు ఉన్నాయంటారా లేకపోతే జగన్ గారికి ఇస్తే బాగుంటుంది అంటారా? జగన్కే బాగుంటుంది. అంటే ప్రజలు అంతకుముందు ఇబ్బంది పడ్డారు అంటున్నారా జనం అండి? ఏమో నాకు అనిపిస్తుంది 95% ఈయనే వస్తాడు జగన్. కానీ ఇప్పుడు టీడీపీ వచ్చేసి పొత్తుతో వస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ప్లస్ చంద్రబాబు గారు కలిసి వస్తున్నారు. ఓట్లు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఏమో తక్కువ వస్తాయి, సగం సగము వస్తాయి.